అందరికీ నమస్కారం. ప్రతిసారి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగట్లేదు రాష్ట్రంలో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరుగుతుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ రాజ్యమేలుతుంది అని మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు విశాఖలో జరుగుతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన, ఈ ఒక్క సంఘటన చాలు ఈ రోజు మన రాష్ట్రం కోసం నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ రోజు ఒక్క విశాఖకు మాత్రమే కాదు, దేశం మొత్తానికి కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ తలమానికంగా మారబోతుంది. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇంత పెద్ద భారీ అతిపెద్ద సంస్థ మన రాష్ట్రానికే వచ్చిందంటే దాని వెనక దానిని తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడినటువంటి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1,35,000 కోట్ల భారీ పెట్టుబడి సంస్థ ఎంఓయూ చేసినటువంటి 3 నెలల్లోనే శంకుస్థాపన జరుగుతుంది అంటే దానికోసం అహర్నిశలు కష్టపడినటువంటి నారా లోకేష్ గారి యొక్క కఠోరమైనటువంటి శ్రమ, రాష్ట్ర యువత కోసం ఆయన పడుతున్నటువంటి తపన ఎంతైతే ఉందో అది మనందరికీ ఈరోజు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు రాబోయే కాలంలో ఈ సంస్థ ద్వారా రాష్ట్ర యువతకి సుమారు 2 లక్షల ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అలాగే మన రాష్ట్రానికి కూడా ప్రతి ఏటా 10,000 కోట్ల ఆదాయం రాబోతుంది. ఇంత పెద్ద భారీ సంస్థ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ తో, అలాగే లోకేష్ గారి స్పీడ్ తో ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ గిఫ్ట్ ఇచ్చారు తండ్రి కొడుకులిద్దరు. థ్యాంక్ యూ సో మచ్ సిబిఎన్ సార్ అండ్ లోకేష్ అన్న.